హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యక్షేత్రాన్ని చూపిద్దాం అనుకో. ఇది 108 దివ్యక్షేత్రాల్లో క్షేత్రం. అదేనండి తిరుమల. మీరందరూ కూడా చూసుండొచ్చు గాని నా అనుభూతిని పంచుకుందామని తిరుమలకు కాలినడకను కూడా వెళ్ళవచ్చును. ఇది బస్సులో వెళ్లేదా, కాలినడకను కూడా వెళ్ళవచ్చు. కాలినడకన అలిపిరి నుంచి 3600 మెట్లు ఉంటాయి. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి వెళ్తే 2400 మెట్లు ఉంటాయి. నడకదారి అయితే కొండ మీదకి 9 కిలోమీటర్లు, అదే బస్సులో అయితే 22 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 90 రూపాయలు. కొండపైకి వెళ్లే బస్సులు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా ఉంటాయి. అప్ అండ్ డౌన్ టికెట్ 3 రోజులకి 160 రూపాయలు. కొండ మీదకి వచ్చాక చుట్టూ షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలు, ఫోటోస్ అన్ని. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. గాజులు, చైన్లు అవన్నీ కూడా అమ్ముతున్నారు. డెకరేషన్ పూలమాలలు, తోరణాలు అమ్ముతున్నారు. బ్యాగ్స్, పర్సెస్ అమ్ముతున్నారు. ఇది మాడవీధులు. దీని పక్కనే వరాహస్వామి గుడి ఉంది చూడండి. ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. వారి పుష్కరిణికి వెళ్లే దారి ఇది. అందరూ పుష్కరిణిలో స్నానాలు చేస్తున్నారు. పుష్కరిణిలో ఒక మండపాన్ని నిర్మించారు. ఈ పుష్కరిణి 1 మీటర్ లోతు వరకు ఉన్నది. అందుచే లోపల వరకు వెళ్లరాదని బోర్డు పెట్టారు. లడ్డూ కౌంటర్ కి వెళ్లే దారి. దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చి లడ్డూలు తీసుకునేలాగా ఏర్పాటు చేస్తారు. చాలా పెద్ద కాంప్లెక్స్. దీనిలో చాలా కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ 24 hours అవైలబుల్ గా దొరుకుతున్నాయి లడ్డూలు. మనకు కవర్లు కావాలన్నా కూడా కవర్లు అమ్ముతున్నారు. 2 రూపీస్, 5 రూపీస్ కవర్ల కౌంటర్ వేరేగా ఉంది. చాలా కౌంటర్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కౌంటర్లు ఉన్నాయి. అందుకని మనకి రద్దీ లేకుండా లడ్డూలు అవైలబుల్ గా దొరుకుతున్నాయి. కూడా కావాలి అనుకుంటే ఉదయం 10:30 నుంచి దొరుకుతున్నాయి. టోకెన్లు చూపించి తీసుకోవచ్చు. ఈ దారి లడ్డూ కౌంటర్ నుంచి బయటకు వచ్చే దారి. ప్రధాన గోపురము. శ్రీ వెంకటేశ్వర కళావేదిక ఉంది చూడండి. ఇక్కడ సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. పరకామణి కాంప్లెక్స్. ఇక్కడ హుండీ లెక్కింపు జరుగుతుంది. ఇది తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రం. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అల్పాహారాన్ని పెడతారు. ఈ చిత్రము వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలసి ఉన్న పంచదివ్య క్షేత్రాల ఊహ. లక్షలాది సంవత్సరాల క్రితం వేదాంతాలు వల్ల వేసిన ఎందరో మహాపురుషుల చెప్పబడిన ఈ పంచక్షేత్రాలైన శ్రీశైలం, త్రిపురాంతకము, మహానంది, అహోబలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలలో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాలు రూపొందించబడింది. ఇక్కడ వెంగమామ విగ్రహాన్ని కూడా పెట్టారు చూడండి. లోపల అన్నదానంలోకి వెళ్ళాం చూడండి. ఇక్కడ రోజు 3 పూట్ల కూడా అన్నదానం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్న ప్రసాదం లభిస్తుంది. మరలా సాయంత్రము 6 గంటల నుంచి 10:30 వరకు దొరుకుతుంది. ప్రతిరోజు ఈ అన్న ప్రసాదాన్ని వేల మంది ఇస్తారు. విధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇంకా విష్ణు నివాసం, శ్రీనివాసంలో కూడా ప్రసాదము దొరుకుతుంది. ప్రసాదంలో భోజనం చాలా బాగుంది. మేము 100 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ కూడా చాలా బాగుంది చూడండి. రూమ్ చాలా నీట్ గా ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ లో తెలియక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.